హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు పచ్చిరొయ్యలు దొండకాయలు చేస్తున్నానండి. దొండకాయలు ఇగో అరకిలో దొండకాయలు. ఇదిగోండి కిలో రొయ్యలు తీసుకొచ్చాను. వీటిని ఇప్పుడు వెన్ను తీయాలి. వెన్ను తెలుసు కదండి, వెన్ను తీసుకుని ఇలా పెట్టుకేసుకోవాలండి. ఇట్లన్నిటికి వెన్ను తీయాలి. కడిగి పెట్టేసానండి ఇప్పుడే. ఇదిగోండి వెన్ను, ఇదిగో ఈ వెన్ను ఇలా తీయాలండి. ఇదిగోండి ఇలా వెన్ను తీయాలి. ఇలా వెన్ను తీసి రేలన్నీ శుభ్రంగా ఉప్పు పసుపు పెరుగు వేసుకుని కడిగేసుకోవాలండి. ఈ వెన్ను అయితే కంపల్సరీ తీయాలండి, తీయకుండా ఉండకూడదు. కావాల్సిన పదార్థాలు చెప్తాను. కొంచెం పసుపు, ఒక అరకిలో దొండకాయలండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కొంచెం మిరియాలును జీలకర్ర దంచేసి వేయాలండి, తగినంత ఉప్పు వేయాలి. పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువే పడతాయి. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు అండి, తగినంత కారం, తగినంత ఆయిల్. ఇవన్నీ దొండకాయ పచ్చిరొయ్యలు కర్రీ చేయవలసిన సామాగ్రి అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి చూడండి, దొండకాయ ముక్కలు ఇలాగా చీరికల కింద కోసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని ఆయిల్ పోయాలి. ఆయిల్ పోస్తున్నానండి ఫస్ట్. ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇది గరం మసాలా అంటే ఏం కాదు, జీలకర్ర మిరియాలు, చిన్న అల్లం ముక్క, 4 ఎల్లుల్లిపాయ డబ్బులు, అంతేనండి. ఇది అంతకన్నా ఎక్కువ చేయకూడదు. రొయ్యలు శుభ్రం కడిగేసుకున్నాం కదా, పసుపు వేసి మళ్ళీ చక్కగా వాడితే వేసుకున్నాం. ఇప్పుడు తగినంత కారం వేయాలి, సాల్ట్, మిరియాలు, ఈ జీలకర్ర ఇవన్నీ కొట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవాలండి. వేసుకుని ఇది శుభ్రంగా కలుపుకొని పెట్టుకోవాలి. నూనె ఆయిల్ వేడెక్కింది కదా, దొండకాయ ముక్కలు వేయాలండి. ఇందులో దొండకాయలు గమ్ముని ఏగో కొంచెం ఆయిల్లో పెట్టి బాగా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి మిరియాలు పొడి, అన్నీ మిరియాలు జీలకర్ర దంచుకుని ఇందులో ఇలా వేసేసుకోవాలండి. ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుని రొయ్యలు ఇలా పెట్టుకోవాలి 10 నిమిషాలు. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్నాం కదండి, దొండకాయలు ముందు వేసుకోవాలండి. ఇలా మగ్గాలి. అలా మగ్గిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు ముందు వేయకూడదండి, దొండకాయలు మగ్గుతాయి, ఉల్లిపాయ ముక్కలు మగ్గవు. దొండకాయలు మగ్గు, ఉల్లిపాయ ముక్కలు గమ్మున మగ్గిపోతాయి. అందుకని ఉల్లిపాయలు లాస్ట్లో వేసుకోవాలి. నేను ఎలా 10 నిమిషాలు ఉంచేస్తే శుభ్రంగా అంతా మళ్ళీ మగ్గుతుందండి. శుభ్రంగా మగ్గనివ్వాలి 10 నిమిషాలు. చూడండి ఉల్లిపాయలు అలా మగ్గిపోయినాయి కదా, అదిగోండి శుభ్రంగా మగ్గిపోయిన ఉల్లిపాయలు, దొండకాయలు కూడా శుభ్రంగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అన్నీ కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలండి. రొయ్యలు వేసుకుని మళ్ళీ ఒక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టాలి. సిమ్లో పెడితే ఈ రొయ్యలు కూడా చక్కగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత అప్పుడు వాటర్ పోయాలి. చూడండి 2 టమాటాలు అలా కోసి పెట్టేసుకున్నాను. పచ్చిరొయ్యలు దొండకాయలు అన్నీ అలా మగ్గిపోయినాయండి. చూడండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గక్కర్లేదు, ముందు దొండకాయలు ఒకటే బాగా మగ్గాలి. ఉల్లిపాయలు దొండకాయలు మగ్గాలి బాగా. చూడండి అలా మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మనం వాటర్ పోసేసుకుని ఒక 20 నిమిషాలు ఉంచేసుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఉంచుకుంటే గుమ్మగుమ్మలాడే దొండకాయ పచ్చిరొయ్యలు కర్రీ అయితే తయారైపోతుంది. ఈ ప్రాసెస్లో చేయండి ఒకసారి. చూడండి ఇలా 20 నిమిషాలు సిమ్లో పెట్టు. చూడండి దొండకాయ పచ్చిరొయ్యలు కర్రీ అయితే తయారైపోయింది మిరియాలతో. చాలా చాలా బాగా తయారైపోయింది కదండి. ఇప్పుడు మనం దింపేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకోవచ్చండి. దింపిన సరే ఇదిగోనండి కర్రీ శుభ్రంగా ఉడికిపోయింది. మనం కట్టేసుకోవచ్చు. కట్టుకుని చక్కగా తినేయాలి. ఆకలి అయితే దంచేస్తుంది నాకు. అసలు దొండకాయ పచ్చిరొయ్యలు కర్రీ ఒక రకంగా ఉంటుందండి. వేడి వేడి రైస్, దొండకాయ రొయ్యలునండి. టేస్ట్ చేసి చెప్తాను. వాసన అయితే అదిరిపోతుందండి, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. చక్కగా ఇలా కలిపేసుకుంటా, శుభ్రంగా కలిపేసుకుని ఒక రొయ్య పెట్టుకుని ఒక దొండకాయ ముక్క పెట్టుకుని బాగా వేడిగా ఉందండి. 2 వేడి కదా కాలిపోతుంది, నోరు ఊరిపోతుంది, నోట్లో జో నీళ్ళు వచ్చేస్తున్నాయి బాబాయ్. ఆహా చూడండి దొండకాయ రొయ్యి ఆహా చాలా అంటే చాలా బాగుందండి.
ఒకసారి మీలో ఎంతమంది తెలుసు దొండకాయ పచ్చడి కామెంట్ చేయండి. నాకైతే దొండకాయ పచ్చడి చాలా ఇష్టం అండి. అసలు చాలా చాలా రుచి వస్తుంది దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడి వేసి చక్కెలా కనుక మీరు కర్రీ చేస్తే చాలా చాలా టేస్టీ వస్తుందండి. మిరియాల ఘాటు కదా, మిరియాల ఘాటు చాలా బాగుంది. మిరియాలు ఇలా తింటే కనుక చాలా మంచిదండి. మామూలుగా అయితే తినలేము మనం. ఇలా మిరియాలు ఇలా తిని ఇందులో కూరలు వేసేసుకుని శుభ్రంగా తినేస్తారు పిల్లలు కూడాను. చాలా మంచిది, చాలా హెల్దీ ఫుడ్ ఇది. చూడండి, మిరియాలతో చేసిన దొండకాయ రొయ్యల కర్రీ